జిల్లాలోని ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. ఆంధ్ర రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఈ ఆలయ రాతి కట్టడాలను పరిశీలించి దీనిని ఒక పురాతన నిర్మాణంగా గుర్తించారు. గణపవరములోని ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయ ప్రాంగణ్యంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చాలా విశిష్టమైన చరిత్ర ఉంది. సంతానము లేనివారు, కుజదోషము లేదా సర్పదోషము ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. గణపవరం గ్రామము కొల్లేరు సరస్సుకు సమీపంలో ఉంటుంది. చారిత్రక ఆధారాల ప్రకారము పూర్వము ఇక్కడ కొల్లేటి కోట ఉండేదని, ఆ కోటలో ఈ ఆలయము ఒక భాగమని చెబుతారు. పురాణాలలో, పురాతన గ్రంథాలలో, శాసనాలలో కొలనుపురము, సరసీపురము, కురాల సరస్సు, పద్మనీపురముగా పేర్కొనబడిన ఈ ప్రాంతము కాకతీయుల కాలం నాటి నుండి గణపవరముగా పిలువబడుతుంది. రాణి రుద్రమదేవి ఈ ప్రాంతాన్ని సందర్శించి తన తండ్రి గణపతి దేవుని పేరు మీద గ్రామాన్ని పునర్నిర్మించారని, అలాగే శ్రీ దుర్గాంబికా సమేత శ్రీ సువర్ణేశ్వర స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా తెలియవస్తుంది. సుల్తానులు, నవాబుల కాలంలో గణపవరం ప్రాంతము మరియు ఈ ఆలయము కూడా 2 సార్లు ధ్వంసం చేయబడినాయి. మొదటిసారి శాతవాహనులు, రెండవసారి విజయనగర రాజులు గ్రామాన్ని మరియు దేవాలయాన్ని పునర్నిర్మించారు. మిగిలిన రాజవంశాల పాలకులు ఆలయాభివృద్ధికి విశేష కృషి చేశారని ఆలయంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. గోల్కొండ నవాబుల తరువాత ఈ ప్రాంతం నూజివీడు జమీందారుల అధికారంలోకి వచ్చింది. ఆలయ నిర్వహణ నిమిత్తం భూమిని ఇచ్చారు. కొల్లలుగా ఏరులు సంగమించే కొల్లేరు సరస్సుకు దగ్గరలో ఉన్న గణపవరంలోని శ్రీ సువర్ణేశ్వర స్వామి, కొల్లేటి కోట పెద్దింట్లమ్మ ఒకరినొకరు అభిముఖంగా ఉండటం చెప్పుకోదగిన విశేషము. ఈ ఆలయ విశేషాలు ఏమిటి అంటే, సువిశాల ప్రాంతంలో పడమర ముఖంగా ఉండే ప్రధాన ద్వారం పైన 3 అంతస్తుల రాజగోపురాన్ని నూతనంగా నిర్మించారు. రంగవల్లులు, శిల్పాలతో రమణీయంగా దర్శనమిస్తుంది. ప్రాంగణ్యంలో శ్రీ గణేశ, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. విశేషం ఏమిటంటే ఈ 3 విగ్రహాలు ఏక రాతి మీద మలిచినవి కావటం, సప్తమాతృకలు, 12 జ్యోతిర్లింగాల వివరాలను తెలిపే ఫలకము ఉంటాయి. అలాగే ఆలయ ప్రాంగణ్యంలో నాగలింగ చెట్టు క్రింద శివలింగం ఉంటుంది. మనం దానికి స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. రాతితో నిర్మించబడిన పడమర దిశగా ఉండే గర్భాలయంలో శ్రీ గణేశ, దుర్గాంబిక ఇరుప్రక్కల ఉండగా మధ్యలో శ్రీ సువర్ణేశ్వర స్వామి విభూతి చందన లేపనాలతో, రంగురంగుల పువ్వుల అలంకరణతో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యాన్ని తెలిపే ఒక అద్భుత వైశాఖ మాస పౌర్ణమి నుండి ఆలయంలో ఆవిష్కరించబడుతుంది. నాటి నుండి 1 నెల పాటు ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో పడమర దిక్కు అస్తమించబోయే ముందు ఆదిత్యుడు తన కిరణాలతో నేరుగా శివలింగానికి ప్రదోషకాల అభిషేకం చేస్తాడు. అత్యంత అరుదైన నిర్మాణ విశేషమిది. ఇది చూడటానికి ఎంతో దూరం నుండి భక్తులు వస్తూ ఉంటారు. ఆలయంలో ప్రతినిత్యము 4 పూజలను నియమంగా జరిపిస్తారు. అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. కార్తీక మాసము, వినాయక చవితి, దేవీ నవరాత్రులు, శివరాత్రి వైభవంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో షష్ఠి నాడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణము, వైశాఖ మాస పౌర్ణమి నాడు ఆది దంపతులైన శ్రీ దుర్గాంబిక, శ్రీ సువర్ణేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవము ఘనముగా జరుపుతారు. వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఆయా పర్వదినాలందు గంగరాజు అన్నదాన సమితి, శ్రీ
భోగిరాజు సుబ్బరాజు గారు విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదం అందజేస్తారు. ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరము తాడేపల్లిగూడానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు పట్టణాలకు రాష్ట్రములోని అన్ని పట్టణాల నుంచి రైలు సౌకర్యం ఉంటుంది. అక్కడ నుండి బస్సులు, ఆటోల ద్వారా చేరుకోవచ్చు. ఈ ఆలయ పౌరాణిక గాథ ఏమిటి అంటే, లోకాలను వెలుగును పంచెడివాడు శ్రీ సూర్యనారాయణమూర్తి. ఆయన భార్యలలో ఒకరైన ఉషాదేవి కైలాసనాథుని దర్శనాన్ని ఆపేక్షిస్తూ ఇక్కడ సువర్ణ సరోవర తీరాన్ని నియమంగా దీక్షతో తపస్సు చేసినారట. ఆమె భక్తికి సంతసించిన భక్త సులభుడు దర్శనాన్ని ప్రసాదించారట. ఆమె ఆర్తితో లోకాలను కాపాడేందుకు ఇక్కడే కొలువు తీరమని కోరగా సమ్మతించి స్వయంభూ లింగ రూపంలో వెలిసారని స్థల పురాణం చెబుతోంది. తరువాత ద్వాపర యుగములో పాండవులు మనవడైన పరీక్షిత్ మహారాజును తక్షకుని కాటుతో నీకు మరణం ప్రాప్తించుగాక అని శపించారు ఒక మహర్షి కుమారుడు. కాని తనకు తానుగా కాకుండా మునివాక్కు మేరకు రాజును కాటు వేసిన సంక్రమించిన దోషం తొలగించుకోవటానికి నాగరాజు ఈ కురాల సరోవరాన్ని ఎంచుకున్నారట. నియమంగా శ్రీ సువర్ణేశ్వర స్వామిని సేవించుకుని దోషాలన్నీ తొలగించుకున్నారట. ఈ కారణంగా శ్రీ సువర్ణేశ్వర స్వామి వారు కొలువైన గణపవరం సర్పదోష పరిహార క్షేత్రంగా గుర్తించబడినది. ఓం నమ శివాయ.